గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? సో మేమైతే చాలా 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 బాగున్నాం. సో చికెన్ లవర్స్కి పెద్ద సాడ్ న్యూస్ కదా, చికెన్ తినకూడదు, బర్డ్ ఫ్లూ వస్తుంది అని చెప్తున్నారు కదా. సో అలాంటి చికెన్ లవర్స్ చేపలు కానీ మటన్ కానీ తిని ఉండలేం. మాకేంటో ఆ చికెన్ తింటే నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక ఇంకా చికెన్ ఆ రోజు మటన్ తీసుకున్నారు. నిన్న వెళ్ళాం కదా మనం బట్టలు ఇచ్చి రావడానికి. సో అప్పుడు మటన్ అండ్ బోటి రెండు తీసుకొచ్చాం అనమాట. సో మటన్ బిర్యానీ చేద్దాం, ఎందుకంటే తేజుగా చికెన్ బిర్యానీ ఎప్పచ్చులు అడుగుతున్నాడు. చికెన్ మనం తినట్లేదు కదా, సో ఎట్లైనా మటన్ తిందామని ఫిక్స్ అయిపోయి మటన్ తెచ్చుకుందాం. మటన్ మా ఇద్దరికి కూడా నచ్చదండి. మరి అమ్మే వాళ్ళ కోసం, మా అత్తయ్య కోసమే మా ఇంట్లో మటన్ వస్తాయి, ఎవరైనా గెస్ట్లు వస్తాయి. చాలా రేర్గా శేఖర్ నేను పావు కేసి తెచ్చుకుంటాం, ఎందుకంటే ఇద్దరం ఇష్టం తినాం అనమాట. సో ఈరోజు మటన్ బిర్యానీ రెసిపీ చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి నేను మన విస్మయ్ ఫుడ్ ఛానల్ చూసాను అనమాట. చాలా సింపుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అంత సింపుల్ వేలో చేసామా అనిపిస్తుంది అనమాట. సో ఒక్కరోజు ముందు నానబెడుతున్నాను మటన్ని, ఎందుకంటే బోటి ఈరోజు వండుతాను, బిర్యానీ రేపు చేస్తాను అనమాట. సో ఈ బిర్యానీ కోసం ముందు మటన్ తీసుకుందాం 300 రూపీస్ది. సో ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అలాగే కొంచెం నూనె అండ్ కొంచెం జీరా, అలాగే కొంచెం మసాలాలు అంటే ఇవి ఉంటాయి కదా మనకి, లవంగాలు, యాలకులు, అవన్నీ వేసుకొని పెరుగు వేసుకోండి. చాలా బాగా కుదిరింది, ట్రై చేయండి. కట్ చేసుకుంటూ పెట్టాను, మొత్తం ప్రాసెస్ పెట్టలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్నీ వేసి ఈ మసాలాలు ఉన్నాయి కదా, ఇందులో నేను చెక్క, మన ఇలాచీ, రాతి పువ్వు, షాయి జీరా ఉంటే కూడా వేసుకోండి, మళ్ళీ లవంగాలు, మిరియాలు అవి వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి, తర్వాత కొత్తగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొన్న వేసి పట్టాను, ఈరోజే ఫస్ట్ వాడుతున్నాం. అది వేసి మటన్కి బాగా ప్యాక్ చేయాలి, అంటే బాగా మసాజ్ చేయాలి, థాయ్ మసాజ్ చేయాలన్నమాట. సో ఇంకా చికెన్ ఇప్పుడు కూడా స్టిల్ తినొద్దు అంటున్నారు, అందుకని చెప్పేసి రేపు మీరు కావాలంటే రెసిపీని ట్రై చేయండి. వీడియో లేట్ అయిపోయింది, అదేంటోనండి, శివరాత్రి క్లీనింగ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మనం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు, వెళ్ళి ఆ స్టాక్ తెచ్చేసుకున్నాను అనమాట. ఆ కుర్తా సెట్, 3 పీస్ కుర్తా సెట్స్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉంది. నేను చూసి తీసుకొచ్చాను, ఆన్లైన్లో మనం ఆర్డర్ చేయలేదు, వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. సో అక్కడ ఎక్కడ నేను వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే వెళ్ళింది నేను సందే ఇద్దరమే కాబట్టి వీడియోస్ ఎక్కడ షూట్ చేయలేదు అనమాట. సో మొత్తం అయితే మన స్టాక్ వచ్చేసింది, సెలెక్షన్ చేసి మరి తెచ్చుకున్నాను. మంచి రోజు చూసి 2 రోజుల్లో మీ ముందు షేర్ చేస్తాను, ఓకేనా? సో దానిలో కర్డ్ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పాడేసేయండి. ఒక్క నైట్ అంతా ఫ్రిడ్జ్లో నానింది అనుకోండి, తెల్లారి బిర్యానీ చేస్తే ఆ టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది. చికెన్ బిర్యానీ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. యాక్చువల్లీ ఇప్పుడే వేసేది, బట్ ఏమైంది తెలుసా, లేట్ అవుతుంది, ఇంకా బిర్యానీ ఎప్పుడు కావాలి అని చెప్పేసి అట్లా పక్కన పెట్టేసాను అనమాట. తర్వాత ఏమంటే పల్లికాయ తెచ్చాను, నాకు చాలా ఇష్టం ఉడికించిన పల్లికాయ, శేఖర్కి కాల్చిన పల్లికాయ. సో మా ఇద్దరిలో పల్లికాయ ఖరాబ్ అవుతుంది, కానీ ఇజ్జయం అజ్జయం అట్లా ఉంటుంది. సో కడిగి పెట్టాను. ఆ లోపు బోటి ఉంది కదా, అంతా క్లీన్ చేస్తాను అనమాట. సో దీన్ని ఇంకో 2-3 సార్లు ఉప్పేసి గట్టిగా గిక్కి పెట్టేసేయాలి. తర్వాత ఏంటంటే ఈడ బోటి కర్రీ చేస్తున్నాను. బోటి కర్రీ అంటే చాలామంది ఫ్రై చేస్తారు డ్రైగా, ఇట్స్ ఓకే, బాగుంటుంది, బట్ అది ఒక పర్పస్లోనే బాగుంటుంది, అన్నంలో అంత అనిపించదు. సో ఆ పర్పస్ మా ఇంట్లో ఎవరికి అలవాటు లేదు, అంటే మందులో మంచి ఇంకే బాగుంటుంది. సో మా ఇంట్లో డ్రింకర్స్ ఎవరు లేరు, మేము డ్రింక్ చెయ్యం, మేము అట్లా తినాం అనమాట. అండ్ అట్లా శేఖర్కి నాకు నచ్చదు కూడా. సో ఈరోజు మనం బోటి నా స్టైల్లో చాలా బాగా గొప్పగా చేయబోతున్నాం. గొప్పగా ఎందుకు అంటున్నానంటే నాకు నచ్చింది కాబట్టి, ఎవరికి నచ్చిన వాళ్ళు గొప్పగానే ఉంటుంది కదా. సో మీకు నచ్చితే మీరు ట్రై చేసేయండి. సో మనం మటన్ కర్రీ చేసినట్టుగానే అన్నీ వేసి, ఇలాచి ఫ్లేవర్ కొంచెం ఎక్కువ వేసుకొని, అతను కడిగిన బోటి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇట్లే ఆయిల్ ఫ్రై చేస్తేనేమో మనం తినేయచ్చు నచ్చినట్టుగా, మంచిగా కానివ్వండి, అన్నంలో కానివ్వండి, ఫ్రై నచ్చిన వాళ్ళకి. బట్ కొంచెం వేడి నీళ్ళు పోసి మూత పెడితే అన్నంలోకి తినచ్చు, నేను చేసినట్టుగా. సో ఇది చూసారా, మంచిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా అన్నీ వేసి ఇంకొక 10 నిమిషాలు దీన్ని
10 నిమిషాలు అంటే మొత్తం మనం 25-30 నిమిషాలు ఫ్రై చేస్తాం. ఇంకో 10-20 నిమిషాలు ఫ్రై చేస్తే ఇది ఆయిల్ ఫ్రై అయిపోద్ది. బట్ ఆయిల్ ఫ్రై శేఖర్ నేను ఇద్దరం సరిగ్గా తినలేమన్నమాట. అందుకని చెప్పేసి ఈ వేలో చేస్తాను. ఇలా చేసినా చాలా బాగుంటుంది. ఎందుకు ఆగిపోయింది, ఇది ఉడుకుతుంది, ఆగిపోలేదు. చూసారా సైడ్కి బబుల్స్ వస్తుంది. ఉడుకుతుందండి పోతి. సో తర్వాత మనకి ఆయిల్ వేరైపోవాలి బోట్ నుంచి మొత్తం. అది కరెక్ట్ టైం అండి మీరు వాటర్ పోయాల్సింది. మటన్లో కానీ చికెన్లో కానీ నాన్ వెజ్ ఏది వండినా కూడా మనకి ముక్కలు ఆయిల్ వేరు సపరేట్ అయినప్పుడే వేడి వేడి నీళ్ళు పోయాలి. అప్పుడే కర్రీకి టేస్ట్ మనకు తిన్న ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే కర్రీ తొందరగా ఉడకదు అండ్ వెరైటీగా ఉంటుంది టేస్ట్. వీటిలో వేడి నీళ్ళు వేస్తే బాగుంటుంది. సో ఇంత నీళ్ళు పోసాం కదా, మూత పెట్టేసి 4 అంటే 4 విజిల్స్ తీయాలి. సో 4 విజిల్స్ తీస్తే మన బోటి కర్రీ రెడీ అయిపోతే వాటర్ కూడా అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి, పోతాయి అన్నమాట. సో ఎస్ నన్ను ఇగో ఇది బోటి కూర వావ్ యమ్మీ యమ్మీ ఇలా అంతే. ఆయిల్ ఫ్రై కాదు అండ్ వాటరీ కర్రీ కాదు. సో ఇలాగా అన్నమాట. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. అట్లా కుమారి అంటే వాళ్ళు బయట అమ్మే వాళ్ళది బోటి కర్రీ వాళ్ళు ఇలాగే చేస్తారనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకా ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఆ రోజు తినేసి పడుకున్నాం. ఇది బిర్యానీ చేసే రోజు మార్నింగ్, నెక్స్ట్ డేనే మార్నింగ్ బిర్యానీ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న టిప్, ఇది యూట్యూబ్ స్టార్ట్లో చూస్తాను. మీరు ఫ్రై ఆన్ చేస్తే ఇట్లా కట్ చేసి చేయాలి. బట్ నాకు నచ్చలేదు. ఒకటి మాడింది, ఒకటి నార్మల్గా ఉంది. దీనికంటే కట్ చేసిన ఆనియన్స్ బాగా అవుతాయి, బరిస్తా లెక్క, అంటే ఫ్రైడ్ ఆనియన్ లాగా అనమాట. సో ఇలా పుదీనా కొత్తిమీర పైనుంచి వేసాం మనం. సో నిన్న నానబెట్టిన బిర్యానీ ఇది డైరెక్ట్గా మీరు పొయ్యి మీద పెట్టుకొని మటన్ కూర చేసుకుంటే ఎగ్దమ్ ఉంటుంది. ట్రై చేయరి. ఎందుకంటే నేను చేసిన మటన్ కర్రీ మా ఆయనకు బాగా ఇష్టం అనమాట. సో తర్వాత ఏంటంటే ఆయిల్ వేసుకోండి. మన దగ్గర స్టీల్ బిర్యానీ హండీ లేదు. ఎందుకంటే మన ఇంట్లో బిర్యానీ ఫ్రీక్వెంట్గా మునుపు వండేది, ఇప్పుడు వండతలేం. సో ఫ్రీక్వెంట్గా వండేది ఉంటే ఖచ్చితంగా నేను స్టీల్ గిన్నె అటు ఇటు అడ్జస్ట్ చేస్తుంది. కానీ అది 2000 మా ఆయన ముందే తిట్టింది. అందుకే మనం అంత ధైర్యం చేయలేదు. ఏం లేదు, గిన్నెలో ఆయిల్ వేసుకొని ముందు బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం. దీన్ని హిందీలో బరిస్తా అంటారు. సో బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాము. ఇది పల్సటి ఆనియన్స్ వేసినా కదా, ఒక్క నిమిషం నజర్ ఘటీలాగా మర్చిపోయామా, ఆనియన్స్ మాడి బగ్గైపోతాయో. సో ఇది ఇక్కడ టకటక తీసి చూసేలోపు ఇంకొన్ని ఆనియన్స్ ఇంకా బ్రౌనిష్గా అయినాయి. ఇట్స్ ఓకే, ఏం పాడవ్వలేదు. బట్ ఇది మనం కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది. చికెన్ కర్రీలో, ఎగ్ కర్రీలో, అట్లా మసాలా కర్రీస్లో సూపర్ ఉంటుంది. తర్వాత ఇందులో మటన్ వేసి మిక్స్ చేయాలి. ఈ మటన్ గొప్ప చికెన్ తట్టే నీళ్ళు పోయకూడదు. ఇది ఆయిల్ వేరు మటన్ వేరు అయినాకనే ఇందులో మనం వేడి నీళ్ళు పెట్టి మూత పెట్టి 30 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఇట్లా ఏ కర్రీ అయినా ఇట్లా అయినాక నీళ్ళు పోయాలి మనకి. సో దీనిలో నేను ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నాను. ఎందుకో చెప్పనా, పిల్లలు మటన్ ముక్కలు తినరు. సో ఆలుగడ్డ ముక్క తింటున్నా, ఒక చిన్న ఆశ కాబట్టి. అండ్ మనం చికెన్లో కానీ మటన్లో కానీ ఆలు యాడ్ చేస్తామా, ఇట్స్ వెరీ మచ్ టేస్టీలా మారిపోతుంది. ఆలుగడ్డ ఎందులోనైనా మిక్స్ అయిపోద్దండి. ఆలుగడ్డకు మటన్ చికెన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట మనం చేస్తే. సో చూసారా. తర్వాత ఏంటంటే ఏదైతే మనం నానబెట్టిన గ్లాస్ గిన్నె ఉంది కదా, దాన్ని బాగా కడిగి ఆ నీళ్ళు ఇంకో గిన్నెలు వేసి ఉడికించుకోవాలి. ఆ మసాలా కూడా ఎందుకు మనం వేస్ట్ చేయాలి, యూనో ట్రైపాడ్ మారుస్తూ ఉంటే ఇది పరిస్థితి. అట్లే ఉంటుందండి సింక్ వంట వేస్తుంటే, ఏం చేద్దాం. తర్వాత ఏమంటే ఇందులో ఒక్క 3 ఆలుగడ్డలు మధ్యలో కట్ చేసేసి వేసేసి అనమాట. మటన్ ముక్కల కంటే ఆలుగడ్డ ముక్కలే నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే మనం మటన్ ముక్కలకి అంత ఫ్యాన్ కాదు. బట్ మటన్ లవర్స్కి ఈ బిర్యానీ బాగా నచ్చింది, శేఖర్కి బాగా నచ్చింది, నాకు నచ్చింది. కానీ నేను ఒక్కసారి తింటే నాకు ఎందుకు మటన్ అంతా పోదు, లోపలికి నచ్చింది అనమాట. సో తర్వాత మొత్తానికి అయితే బాగా మిక్స్ చేయండి. అండ్ మీరు గమనించారో లేదో, మన చేతితో మనం ఎంత టేస్ట్గా చేసినా పక్క వాళ్ళు తిన్నంత సాటిస్ఫాక్షన్ తోటి కడుపు నిండుగా మనం తినలేము. ఎందుకంటే అది మన చేతి వంట కాబట్టి, చేసేటప్పుడు చూస్తుంది మనమే కాబట్టి, చేసినాక ఇంట్రెస్ట్ అంతా పీకుతుంది కాబట్టి. అందుకని హస్బెండ్లు ఎప్పుడు అంటారు, హోటల్ ఎందుకే, నువ్వు చేసిన బిర్యానీయే, నువ్వు చేసిన కర్రీలే, నువ్వు చేసినవి అన్నీ బాగుంటాయి. వాళ్ళు చేయరు కదా, మనమే చేయాలి కదా. మనం చేస్తే టేస్ట్ చేస్తారు కదా. అదే వాళ్ళు ఏం చేసినా కూడా మనకు కూడా బాగా గొప్పగా అనిపిస్తుంది. అదేంటో ఒక్కరోజు రెస్ట్, ఒక చిన్న ఆమ్లెట్ వేసి ఇవ్వండి, వాళ్ళు
మస్తు అనిపిస్తుంది తెలుసా. ఏమంటారు నాలాగా మీకు ఎవరికైనా ఆలోచన ఉంటా, ఎవరికైనా అనిపిస్తా స్కిన్ పైన ఉన్నాయన్నీ వేసేసేరి వాటర్ పోసి. సో ఎవరికైనా అట్లా అనిపిస్తుంది నాకు కమెంట్లో చెప్పండి. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఎన్నిసార్లు చెప్తాను శేఖర్కి నేను ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అంటే, నాకు తినకపోతే నువ్వు ఇది చేయొచ్చు కదా అంట అనమాట. బట్ చేసి పెడతాను, అన్నీ చేసి పెడతాను. కానీ మనం దట్ నోటిదుల బ్యాచ్ అనమాట. ఏదైనా ఉంటే యానుడు మనకి అలవాటే అనేవరకు మళ్ళీ ఇంత కూడా మనిషి ఉంటుంది అనమాట. సో తర్వాత ఏంటంటే ఒక గిన్నెలో నీళ్ళు పట్టేసి అందులో ఏంటిది ఉదికి మటన్ ఉడుకుతుంది. ఈ నీళ్ళల్లో సెట్టింగ్ నేను ఎడిటింగ్ చేయలేదా, ఓకే. సో ఆ నీళ్ళల్లో అన్నీ వేసేసుకోండి. అన్నీ అంటే ఏంటి, ఇందాక చూపించినవి. సో ఇది మటన్ మంచిగా ఆల్మోస్ట్ 40% ఉడికిందనమాట ఫ్రైలోనే. కొంచెం నీళ్ళు పోసేసి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసి దీన్ని ఉడికేసేసుకుందాం. వాటర్ ఎక్కువ అనేది మీకు అనిపిస్తుంది కానీ బిర్యానీలో ఇట్లా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఈ వాటర్ రావడానికి కారణం మనం మటన్ మ్యారినేట్ చేసిన ఈ ఆయిల్, వాటర్ కాదు ఆయిల్. ఈ ఆయిల్ రావడానికి కారణం మనం మటన్ మ్యారినేట్ చేసిన ఆయిల్ కాదు, ఫ్రైడ్ ఆనియన్ నుంచి వచ్చిన ఆయిల్ ఇది. అండ్ మటన్లో కూడా మనకి ఎంతో కొంత కొవ్వు అనేది ఉంటుంది, అది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు దీనిలో నీళ్ళు పోసే టైం అయితే రాని వచ్చింది. వేడి వేడి నీళ్ళు ఒక గ్లాసుడు పోసేరి, ఫుల్గా పెట్టమంట. మళ్ళీ ఇది ఇట్లా ఇంత అయ్యేవరకు ఉడికించుకోరి. నీళ్ళు ఉంటే బిర్యానీ గబ్బు ఉంటుంది చూసారా, ఇంతే. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి ఉడికించుకోండి. అది ఎక్కడనో కర్రీ అంటారండి, అందులో ఎల్లిపాయలు హోల్ ఎల్లిపాయ వేసేస్తారు, కమ్మగా ఉందంటారు. కానీ అది చూస్తూనే ఎట్లా అనిపిస్తుంది తెలుసా. మీరు ఎప్పుడైనా అట్లా వేసి చూసిరా, బాగుంటుందా? ఆ ఉడికిన ఎల్లిపాయని ఎట్లా వలుచుకొని తిన్నారు, ఇది నాకు డౌట్. మీరు మటన్ కర్రీ అని కొట్టండి, ఒక కుండలో మటన్ చేసి చేస్తారు, అందులో ఎల్లిపాయలు మొత్తం వేస్తారు. ఆ ఉల్లిగడ్డలు కూడా అట్లా వేస్తారు. ఆ ఉల్లిగడ్డ అయితే అట్లా తినలేము మనం, అంచుకు తినేది వేరే ఉంటుంది. సో ఆ ఎల్లిపాయలు ఒకలాంటి లుక్ అయితే మస్తు టెంప్టింగ్ ఉంటుంది, కానీ తింటే ఎట్లా ఉంటుందో డౌట్ నాకు ఎప్పుడు ఉంటుంది. సో ఈలోపు మనమేమో మటన్ ఎక్కువ వంటలో కాదా 10 సార్లు ఇది ఉడికిందా లేదా, చికెన్ చూస్తేనే ఉడికిందా లేదా అర్థమవుతుంది, మటన్ అట్లా అర్థం కాదు. అప్పుడప్పుడు బంద్ చేస్తాం అనుకోండి, దాన్ని పీక్కోలేక తినాలన్నమాట, అట్లా ఉంటుంది. అండ్ ఒక్కసారి పొయ్యి ఆఫ్ చేసినాక మళ్ళీ పొయ్యి వెలిగించినా అది ఏమంత రుచి అనిపించదు, కూర రిపేర్ అయినట్టే ఉంటుంది. అందుకని చెప్పేసి కరెక్ట్గా ఉడికిదా లే చూసి చేసుకోవాలి. ఇందులో మనం ఇందాక చూసినాం కదా అవన్నీ చేరి అంటే కొత్తిమీర, బిర్యానీ సామాన్లు అవన్నీ అన్నమాట. నేను మటన్ నానబెట్టేటప్పుడే అందులో బిర్యానీ మసాలా ఇష్టం, ఇప్పుడు స్పెషల్గా వెయ్యమన్నమాట. అండ్ బయట మసాలా ఎంత తక్కువ వాడితే అంత నెయ్యమండి, ఇంట్లో వేసుకుని శాతగాక నేను బయట నుంచి తెచ్చాను. మీరు ఆల్మోస్ట్ ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. సో రోలింగ్ బాయిలింగ్ వాటర్ ఇట్లా డుంగు వచ్చినాక ఏదైతే గంట ముందే నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా అదే వేసేయాలి. మనం వాడేది ఇండియా గేట్ బాస్మతి చావల్, కొలాబరేషన్ రాలేదు, స్పాన్సర్ మా అన్న, ఎందుకంటే నా పిల్లలకి ఇష్టం కాబట్టి. అన్నయ్య పూణే, మన కిరణ్ అన్నయ్య, తను స్టాక్ కొనేటప్పుడే బిర్యానీ రైస్ ఎక్కువ కొనేస్తాడు అనమాట. ఎందుకంటే మన తేజుకి బిర్యానీ అప్పట్లో బాగా నచ్చేది కదా. సో 10 కిలోలు 20 కిలోలు ఏంటంటే అన్నీ వచ్చాడా కాల్ చేత్తో రాడు, అదేం కదండి. పుట్టింటోళ్ళకి అదో ఫీలింగ్ ఉంటుంది. అంటే అత్తింటోళ్ళు మా అత్తం పప్పులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఈ పుట్టింటోళ్ళ దగ్గర నుంచి ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఎవరికైనా అంతేనండి, పుట్టింట్లో కారపడన్నం తిన్నా అది బిర్యానీ కంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఏమంటారు? సో నేను కూడా నార్మల్ ఇండియన్ కూతుర్నే కదా, నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఇండియా గేట్ బాస్మతి రైస్ తర్వాత ఏంటంటే దీన్ని మనం ఉడికించుకోవాలి బాగా, అంటే 60% సరిపోతుంది బాగా. అంటే మొత్తం ఉడికించుకుంటే ఇది బిర్యానీ కిచిడి అయిపోద్ది అనమాట, మటన్ కిచిడి అవుతుంది. సో ఈలోపు ఇది అయిపోయింది. ఈలోపు శేఖర్ ఒక 2 ముక్కలు తినేసి నేను ఒక ముక్కని ఇటు అటు పిసికి తెలిస్తే నాకు అర్థమైంది, ఓకే ఇది ఇంకో 20% మనకి అన్నం వేస్తాం కదా, రైస్ 80% ఉడకాలి, అన్నం మటన్ 80% ఉడకాలి. అప్పుడే ఉడికిన రైస్ దాని మీద వేసేయాలి. పైన మసాలా ఎందుకు చేసినా తెలుసా, నా పిల్లలు తినేటిదే పైన ఉన్న రైస్, దాంట్లో కొంచెం గ్రేవీ, ఇంకా ఈ మసాలా ఉందనుకోండి తేజుకి తినాలంటే ముందే చిరాకు పడతారు అనమాట. అందుకే వాటి ఫ్లేవర్ వాటర్ వచ్చాక తీసేస్తాను అనమాట. సో ఇది అంతే, బద్దలు కట్టయిందా, రైస్ రెడీ అయిపోయింది. కానీ ఇంకో 20 నిమిషాలు మనం దమ్ చేస్తాం కాబట్టి. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇది చెప్పినా కదా, ఎక్కడైతే మొదలు పెట్టినా మళ్ళీ అట్లే కావాలి, వేసిన నీళ్ళన్నీ అయిపోయి ఉడికిపోవాలి కూర. ఇప్పుడు ఈ ఉన్న రైస్ అంతా దీనిలో వేసేద్దాం, లేయర్గా మీరు కావాలంటే వేసుకోవచ్చు. మనం అట్లా వేసుకో, ఎందుకంటే మనకి వైట్ రైస్ మెయిన్ బిగులు, ఎందుకంటే మన పిల్లలు తినాలి కదా.
సో అంతేనండి. తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేయండి సరిపోతుంది. ఇది ఎందుకు ఆగిపోయిందో నాకు అర్థమైతలేదు. నేను అక్కడ ఏదో ఆలోచిస్తున్నట్టున్నా. సో మొత్తం వేసానని చూపించాను మీకు, చూసేయండి. కొంచెం నెయ్యి వేయండి, బట్ నేను నెయ్యి వేయలేదు, ఆయిల్ వేసాను అనమాట. అని మూత పెట్టేసేయండి. బయట మనం తినే బిర్యానీలో బొచ్చడు వేడి వేడి నూనె వేసి పైనుంచి ఇట్లా వేస్తాడు, అందుకే అది ఇట్లా గ్రేవీ లాగా జ్యూసీ లాగా అనిపిస్తాడు మనకి. ఇది ఎక్కడ చూసాను నేనంటే, ఇన్స్టాలో ఎవరో ఒకరు చేస్తారండి వీడియోస్ రియాలిటీ కోసం. 10 కిలోలు జీరా రైస్లో 1 కిలో నూనె వేసారని చెప్పేసి అంటారు. సో అక్కడ చూశాను. ఇంకా దీన్ని దమ్ చేసేయండి. దమ్ అంటే ఏంది, మూత మొత్తం పెట్టేసి సిమ్లో పెట్టేసి పడేసేయాలి పొయ్యి మీద, మర్చిపోరు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు. సో అట్లా 20 నిమిషాలు నేను దమ్ చేశాను అనమాట. సో ఇది మన బిర్యానీ సిచ్యువేషన్. యమ్మీగా ఉన్న మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ తేజవానికి చెప్పిన నేను తెల్ల అన్నమే వేస్తాను, అసలు పువ్వులాగా అవుతుంది. రైస్ ఎప్పుడు మనం బిర్యానీ రైస్ నానబెట్టి ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ టైం ఇవ్వకండి దానికి, ఎందుకంటే నానబెట్టిన రైస్ కదా చాలా తొందరగా ఉడుకుతుంది. తర్వాత నేను తినడానికి రెడీగా కూర్చున్నాను అనమాట. కొంచెం మసాలా రైస్ మొత్తం మిక్స్ చేసేయచ్చు మీరు. ఆ మొత్తం మిక్స్ చేస్తే వస్తే కలర్ ఉంది చూడండి, అది నేను నైట్ తినేటప్పుడు వచ్చిందనమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కడ నైట్ వరకు వేసుకుంటాను, పక్కన తెల్లనం అట్లే వచ్చా. రిత్తుగాడికి స్పెషల్గా బిర్యానీ రైస్ అంటే ఇష్టం, ఎలాంటి ఫ్లేవర్ లేకుండా బాస్మతి రైస్ ఊరికనే వండి పెట్టిన వాడు తింటాడు అనమాట. ఇట్లా పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఒక్క పచ్చిమిర్చి దంచేసి ఫ్లేవర్ రైస్లా చేస్తామా, చాలా ఇష్టం తింటారు. సో మధ్యాహ్నం తినేసాక తేజు స్కూల్ నుంచి వచ్చాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాం బయటికి, ఎక్కడికి, మూవీ చూడడానికి. చావా అసలు ఏమన్నా ఉందా అండి మూవీ, మీకు కొంచెం హిందీ వచ్చినా మీరు ఈ మూవీని మిస్ అవ్వకూడదు. చాలా అంటే చాలా ఒక్క లెవెల్లో ఉందండి, అంత బాగుంది. ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఒక గంట సేపు లాస్ట్ మనం ఏడుస్తూనే ఉంటాం. మనం ఇప్పుడు ఇంత బాగుండడానికి అప్పుడు వాళ్ళు అంత కష్టపడ్డారా మన కోసం అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు సంభాజీ గారిది మూవీ ఇది. ఇంకా శివాజీ మహారాజ్ అయితే తీస్తే ఇంకా బాగుంటుంది. ఆయన అయితే వీరమరణం పొందాడండి సంభాజీ మహారాజ్. ఆయనని ఎలా టార్చర్ చేశారు, ఆయన ఎలాంటి ఎత్తులు వేసి మొఘలాయల్ని ఓడించేశారన్నది మూవీలో ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, చూసేయండి. క్లిప్స్ అటు ఇటు అయినాయి కొంచెం, మనం సినిమాట్లో చూసామన్నమాట. నేను చెప్పాను కదా, మేము సినిమాలు చూడడానికి పోతే స్నాక్స్ తీసుకుపోతామని, ఇక్కడ స్నాక్స్ అన్ని అలే పట్టుకొని మమ్మల్ని లోపలికి పంపించారు, అట్లుంటుంది. నాకేమో ఎక్సలేటర్ ఎక్కువ, నాకు భయము. వాళ్ళు అట్లా పోతే మెట్లు ఎత్తుకుంటా పోయి ఇంకెక్కడికో పోయినా, ఈ ఫ్లోర్లో ఎవరు లేరు, నాకు పానం అంతా వణికింది. దెబ్బకి చీకరికి పోయేసి నీ సినిమా చల్లకుండా నేను ఏడున్నాను చూడడానికి నాకు అర్థమవుతలే అని మళ్ళీ కిందికి వచ్చి శేఖర్తో లిఫ్ట్లో